హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 5 లక్షల వరకు నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఈ యొక్క వైద్య పరీక్షలకు సంబంధించిన ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది వాట్సాప్ లో మీరు ఆన్లైన్ లో ఏ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఒకవేళ వాట్సాప్ లో మీకు సంబంధించి ఏదైనా సరే సమస్యలు కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ తో పాటు మీ యొక్క కార్డుకు సంబంధించి ఇప్పటివరకు ఎంత వాడుకోవడం జరిగింది, మీకు దగ్గరలో ఎటువంటి హాస్పిటల్స్ అనేది ఉన్నాయో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఎవరు వీడియోని అయితే చివరి వరకు మిస్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు ఎవరైతే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులో అటువంటి వారందరికీ 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కార్డు అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకు వాట్సాప్ లో ఆయుష్మాన్ సారథి అనే ఈ యొక్క వాట్సాప్ కు సంబంధించిన మొబైల్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 7290823838 ఈ యొక్క నంబర్ కు మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మీ యొక్క కార్డు అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించి నేను ఇక్కడ హాయ్ అనేది మెసేజ్ అయితే పెట్టడం జరిగింది. హాయ్ అనేది మెసేజ్ పెట్టిన వెంటనే దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూస్ సర్వీసెస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోమంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన చెక్ ఎలిజిబిలిటీ అంటే మీకు అసలు అర్హత అనేది ఉందా లేదో తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఈ యొక్క కార్డుకు సంబంధించి ఇప్పటివరకు ఎంత డబ్బులు అనేది ఉన్నాయి, ఎంత వాడుకున్నారో ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు ఈ యొక్క కార్డు అనేది ఉపయోగించుకొని ఏ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకున్నారో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైన్ హాస్పిటల్ దగ్గర మీకు సంబంధించిన లొకేషన్ అనేది షేర్ చేసిన వెంటనే మీకు దగ్గరలో 10 రకాల హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే వైద్యం కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకైతే చూపిస్తారు. అలాగే గ్రీవెన్సీ పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా మనకు మై ఆయుష్మాన్ కార్డు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ మై కార్డు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ అప్లై PMJY కార్డు ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన కార్డు కోసం మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ అనేది చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మనల్ని అయితే అడగడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మీరు కార్డు అనేది అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేసుకోవాలని అయితే అడుగుతుంది. మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చినాను, ఆ యొక్క లింక్ ద్వారా ట్రై చేయండి. లేదా నెక్స్ట్ నేను చెప్పబోయే ప్రాసెస్ కూడా మీరైతే ఫాలో అనేది అవ్వండి. ఇక్కడ మరలా మెయిన్ మెనూలోకి నేనైతే వెళ్ళడం జరిగింది. అలాగే మీరు ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు, అలాగే ఆధార్ నంబర్ లింక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డౌన్లోడ్ ఆయుష్మాన్ కార్డు మీద నేనైతే క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఏదైతే డీటెయిల్స్ అనేది మనం అయితే ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కార్డు అనేది తెలిసినట్లయితే కార్డు నంబర్ ఎంటర్ చేయండి, లేదా ఆధార్ నంబర్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి, అలాగే తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి. 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించినా సరే దేశవ్యాప్తంగా ఎవరైనా సరే ఈ యొక్క కార్డు ఇదే ప్రాసెస్ లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు అసలు కార్డు అనేది ఉందా లేదా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అంటే మీకు ఈ యొక్క కార్డు అనేది లేదు, రికార్డ్స్ అనేది ఫౌండ్ అనేది కాలేదు అని చూపించినట్లయితే మీకు కార్డు అనేది లేదు అని దాని యొక్క ఉద్దేశం. ఒకవేళ ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ చూడండి, కెనాట్ లోడ్ కంటెంట్ ట్రై అగైన్ అని వచ్చింది కదా, అంటే దీనికి సంబంధించిన నంబర్ అనేది వీరికైతే లేదు. ఒకవేళ ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓటీపీ అనేది వెళ్ళింది అంటే మీకు కార్డు అనేది ఉన్నట్లు దాని యొక్క ఉద్దేశం. ఇక్కడ సబ్మిట్ బటన్ మీద నేనైతే క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించి ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా నేను ఆధార్ నంబర్ కి సంబంధించి ఓటీపీ అనేది ఎప్పుడైతే ఎంటర్ చేశానో నాకు సంబంధించిన కార్డు అనేది ఈ విధంగా డౌన్లోడ్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఈ విధంగా మీరు ఓపెన్ అనేది చేసుకొని మీకు సంబంధించిన కార్డు అనేది మీరైతే ప్రింట్ అవుట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు సంబంధించిన కార్డు అనేది చూపించకపోయినట్లయితే ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించిన నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను. ఇక్కడ మీకు సంబంధించిన ఈ యొక్క క్యాప్చా ఏదైతే వచ్చిందో ఈ యొక్క క్యాప్చాని ఎంటర్ అనేది చేసి ఇక్కడ మనకి ఏదైతే ఓటీపీ అనేది వచ్చిందో ఈ యొక్క ఓటీపీని తప్పులు లేకుండా మనం అయితే ఇక్కడ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద క్యాప్చా ఏది వచ్చిందో ఈ యొక్క క్యాప్చాను కూడా మనం తప్పు లేకుండా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ అనేది అయిన వెంటనే ఇక్కడ చూడండి మనకు సంబంధించిన ప్రధానమంత్రి ఈ యొక్క జన ఆరోగ్య యోజనకి సంబంధించి మనకు సంబంధించిన స్టేట్ అంటే మనం ఇక్కడ లాగిన్ అనేది అయిపోయాం కాబట్టి ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ అలాగే స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ గా మనకు PMJY ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారా లేకపోతే ఐడినా లేకపోతే దేని ద్వారా కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆధార్ నంబర్ అయితే సెలెక్ట్ చేసి ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే దీనికి సంబంధించి
డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. అంటే ఓటీపీ అనేది అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఈ యొక్క నంబర్‌కి సంబంధించి అంటే ఈ యొక్క ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఏదైతే రేషన్ కార్డ్ అనేది ఉందో ఆ యొక్క రేషన్ కార్డ్‌కి లింక్ అయిన లబ్ధిదారులకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వీరిద్దరికీ అప్రూవల్ అనేది అయింది. ఇందాక అక్కడ ఆన్‌లైన్‌లో మనకు అంటే వాట్సాప్‌లో కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది రాకపోయినా కూడా ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ అనేది వీరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. అలాగే వీరికి సంబంధించిన కార్డుకు సంబంధించిన స్టేటస్ చూసుకున్నట్లయితే కార్డు కూడా వీరికి అప్రూవల్ అనేది అయితే రావడం జరిగింది. మనకు వాట్సాప్‌లో రాకపోయినా కూడా ఈ యొక్క వెబ్‌సైట్‌లో వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇక్కడ యాక్షన్ దగ్గర డౌన్‌లోడ్ కార్డ్ అనేది కదా! ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన కార్డ్ ఇక్కడి నుంచి కూడా మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది రెండో ప్రాసెస్. ఒకవేళ మీకు సంబంధించి ఏదైనా సరే కార్డుకు సంబంధించిన ప్రాబ్లమ్ గనుక ఉన్నట్లయితే ఇప్పుడు వేరొకరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నేనైతే చూపిస్తాను. ఇక్కడ అప్రూవల్ అనేది ఉంది. కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలనేది లేనప్పుడు. ఇక్కడ డౌన్‌లోడ్ అనేది చేయాలనుకున్నట్టయితే డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరిదైతే కార్డ్ మనం డౌన్‌లోడ్ చేస్తున్నామో వారికి సంబంధించిన ఆధార్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఈ యొక్క పర్మిషన్స్ అనేది తీసుకొని ఇక్కడ అలో బటన్ మీద మనం అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఓటీపీ ద్వారా మనం అథెంటికేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేశాను. ఇక్కడ నాకు కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు ఎవరికైతే కార్డ్‌లో వివరాలు అనేది తప్పుగా ఉన్నా లేదా అది ఈకేవైసీ అనేది కాకపోయినట్లయితే వారికి సంబంధించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒకరికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి. ఈ యొక్క కుటుంబ సభ్యుల్లో ముగ్గురున్నారు కాబట్టి ఈ యొక్క ముగ్గురికి సంబంధించి ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ అనేది ఐడెంటిఫైడ్ అనేది ఉంది. అలాగే ఇక్కడ కార్డు అనేది జనరేట్ అనేది అయితే కాలేదు. ఇక్కడ కార్డు ఎందుకు జనరేట్ అనేది కాలేదంటే ఈకేవైసీ వీరనేది సక్రమంగా చేయలేదు కాబట్టి. ఇక్కడ నాట్ జనరేటెడ్ అనేది ఉంది. ఇక్కడ చివర్లో మనకు ఈకేవైసీ చేయమని అనేది అడుగుతుంది. బేసిక్ గా మనకి ఇక్కడ డౌన్లోడ్ బటన్ రావాలి. డౌన్లోడ్ బటన్ లేకుండా ఇక్కడ ఈకేవైసీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఈకేవైసీ బటన్ మీద మనం అయితే క్లిక్ చేయాలి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఎవరిదైతే మనం ఆధార్ క్లిక్ చేసామో వారికి సంబంధించి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి అలో బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ అనేది చేసినట్లయితే ఇక్కడ అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే కుటుంబంలో అంటే ఈ యొక్క కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో ముగ్గురికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపిస్తాయి. ఇక్కడ కుటుంబ యజమానికి సంబంధించిన ఆటోమేటిక్ గా ముందు మనకు చూపిస్తుంది. ఆ తర్వాత రెండో బటన్ కనుక చూసుకున్నట్లయితే మరొక వ్యక్తికి సంబంధించి మూడో బటన్ క్లిక్ చేసినట్లయితే మూడో వ్యక్తికి సంబంధించి అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి సంబంధించి అన్ని బాక్సులు ఇక్కడ మనకైతే వస్తాయి. ఇందులో మొదటి వ్యక్తికి సంబంధించి నేను ఈకేవైసీ అనేది చేయాలనుకుంటున్నాను కాబట్టి మొదటి వ్యక్తికి సంబంధించిన ఇక్కడ పేరు అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓటీపీ ద్వారా నేను ఈకేవైసీ చేయబోతున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాలి. లేదా మీరు ఐరిస్ ద్వారా కూడా మీరైతే చేసుకోవచ్చు. లేదా ఫోటో కూడా తీసి అప్లోడ్ అనేది మీరైతే చేయొచ్చు. ఇక్కడ ఓటీపీ అనేది నాకైతే రావడం జరిగింది. ఇక్కడ ఓటీపీకి సంబంధించి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ప్రాసెస్ లో కార్డు అనేది వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. కార్డు మనం అయితే డౌన్లోడ్ అనేది మనం అయితే చేసుకోవచ్చు. అలాగే మిగిలిన ఇద్దరు కూడా ఇదే ప్రాసెస్ లో మీరు ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి వాట్సాప్ ద్వారా మీరు కార్డు అనేది డౌన్లోడ్ అనేది మీరైతే చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ ప్రతి ఒక్కరైతే ఫాలో అనేది అవ్వండి. ఒకవేళ ఎవరికైనా సరే డీటెయిల్స్ అనేది అందుబాటులో కనుక లేకపోయినట్లయితే మీరు కార్డుకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి.